గారు విన్నారా ప్రెస్ కామెంట్స్? సార్ అంతా విన్నాను. తర్వాత నేను యాక్ట్ కూడా అంటే రేవంత్ రెడ్డి గారికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంత బాగా అర్థమైంది అని అంటే మరి మేము లాయర్లము, మేము ఇంకా బాగా చదివి అర్థం చేసుకోవాలి. సో అంటే మొదటి రోజు మీరు అన్నారు ఎన్డీఎస్ఏ క్లియరెన్స్ ఇవ్వండి లిఫ్ట్ చేయరాదని చెప్పారు మీరు. సార్ ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి కూడా మీరు చెప్పింది అంటున్నాను. మరి నేను రాజకీయాలకి పోగొట్టలేదు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ యాజ్ ఏ లాయర్ అండ్ లీగల్ పాయింట్స్ అండ్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఆ విషయాలు మాట్లాడలేదు. ఎందుకంటే ప్రకాష్ గారు మాట్లాడేశారు, మన బ్రదర్ ఇంకొకతను కూడా తాడూరి గారు కూడా ఉన్నారు, మిగతా వాళ్ళు మాట్లాడతారు, అది వాళ్ళకు సంబంధించిన విషయము. ఇప్పుడు నేను అనేది ఏమంటే సార్, ఆయన ఎన్డీఎస్ఏ యాక్ట్ ను ప్రొజెక్ట్ చేసినప్పుడు తర్వాత ది కరెస్పాండెన్స్ బిట్వీన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ ద స్టేట్ గవర్నమెంట్, ఆయన కనుక నిజాయితీ పరుడైతే ఆనెస్ట్ గా ఆ కరెస్పాండెన్స్ ని విలేకరులకు ఇవ్వమనండి, లేకపోతే మనకి ఇవ్వమనండి సార్. నేను ఆయన అడుగుతున్నాను, ముఖ్యమంత్రిని ఇస్తాడా? ఒక దేర్ ఈస్ ఎ లెటర్, there is a correspondence, there is an allegation by dam safety authority that you are lethargic, మీరు గ్రౌటింగ్ ఎందుకు చేసినారు, మేము ఈ సాయిల్ టెస్ట్లు, ఈ సాయిల్ కన్జర్వేషన్, ఈ స్టెబిలిటీ విషయంలో వీ హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ సర్టన్ టెస్ట్, వై హ్యావ్ యూ కండక్టెడ్ ఇన్ ఎ హరిడ్ మేనర్, వాట్ వాజ్ ది నెసెసిటీ అని మన స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ని, మన ఇంజనీర్లను తిట్టినారు. దే ర్యాప్డ్ అవర్ ఇంజనీర్స్. దెన్ దే సెడ్ నో ఇట్లా కాదు, ఈ రకంగా చేయాలన్నారు. బాంబే ఐఐటి వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు. తర్వాత మీరు ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ కనుక పోతే, మనం ఈ యాక్ట్ లో ఏముందండి, ఒకసారి ఏదైనా చూసి మాట్లాడితే మనం ఏమైనా మాట్లాడవచ్చు. కానీ అంత ఎట్లాంటిదంటే ఏదో కేసు గెలవాలని రాంగ్ ప్రొవిజన్స్ చదివి తప్పుడు వ్యవహారాలు మాట్లాడడం అది రేవంత్ రెడ్డికి అలవాటు. ఇప్పుడు ఇందులో ఏముంది, సెక్షన్ 8 కిందనేమో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటారు. ఇది సెంట్రల్ ఎపెక్స్ బాడీ. దాని తర్వాత స్టేట్ లెవెల్లో కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ కమిటీస్ ఆన్ డ్యామ్ సేఫ్టీ అండర్ సెక్షన్ 11. వాళ్ళ ఫంక్షన్స్ ఏంది, ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ కమిటీ ఏంటంటే, ది స్టేట్ కమిటీ షల్ డిశ్చార్జ్ సచ్ ఫంక్షన్స్ as specified in the 3rd schedule, etc. etc. They have to work in tandem with the National Dam Safety Authority. National Dam Safety Authority ఏమో ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ ది స్టేట్స్ చేస్తుంది. ప్రతి స్టేట్ లో ఒక సపరేట్ గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ పెట్టిన పర్పస్ ఏంటంటే, వాళ్ళు ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ను చూడాలా. వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలలో కనుక మనం చూస్తే, వాళ్ళ డ్యూటీస్ ఫంక్షనింగ్ ఆఫ్ ది రిలేషన్ టు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏంటంటే, they should have surveillance, inspection. Every state dam safety organization shall keep perpetual surveillance, carry out inspection and monitor the operation and maintenance. ఇదే కదా వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అడిగింది, మీరు ఏం చేసినారు అని. మీరు ఏమైనా పళ్ళు గిక్కుంటున్నారా, గోల్డ్ గిక్కుంటున్నారా, ఎందుకు మీరు చెయ్యలేదు, ఎందుకు ఈ ఆపరేషన్స్ చేయలేదు, మేము మీకు ఎప్పుడో చెప్పాం కదా, మీరు ఆ పనులు ఎందుకు చేయలేదన్నాడు. ఇవాళ మీరు కనుక రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ కనుక మీరు గమనిస్తే కేర్ఫుల్ గా, ఆయన ఏమన్నాడు, ఈటల రాజేందర్ ని యూ లీడ్ ఏ టీమ్ టు ది డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని అన్నాడు. తర్వాత మా ఉత్తమన్న, మా ఇతను వారు బట్టి విక్రమార్క విల్ కమ్ అలాంగ్ విత్ యూ అన్నాడు. ఇది ఎంత బెవకూఫ్ మాట సార్ అది. ఈజ్ ఇట్ ద కరెక్ట్ స్టేట్మెంట్? నీవు నీ ఇరిగేషన్ మినిస్టర్ షుడ్ లీడ్ ది టీమ్. యూ కెన్ హ్యావ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ది అపోజిషన్ పార్టీస్ ఆల్సో టు ఎలే ది ఫియర్స్ ఆఫ్ ది పీపుల్. అప్పుడు ఈటల రాజేందర్ పంపిస్తారా లేదా ఇంకెవరినైనా పంపిస్తారా అనేది బీజేపీకి సంబంధించిన వ్యవహారం. ఈయనే ఎట్లా ఆర్గనైజేషనల్ వ్యవహారం చేస్తాడండి, అది తప్పు. ఫస్ట్ పాయింట్. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడా, నేను పోతాను డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి, ఐ ఫాలో ఆర్ ఐ కంపెనీ ఈటల రాజేందర్ అని అన్నాడా? ఒట్టిగా ఆయనను చాలా ఎంబరాసింగ్ గా పెట్టినాడు. నిజానికైతే అసలు యాక్చువల్లీ పౌరుషము లేదా సెల్ఫ్ రెస్పెక్టెడ్ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి షుడ్ హావ్ రేజ్డ్ ఎన్ ఆబ్జెక్షన్. వాట్ ఇస్ దిస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్? నేను బీయింగ్ ఎన్ ఇరిగేషన్ మినిస్టర్, ఐ విల్ లీడ్ ది టీమ్ ఇఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సో డిజైర్స్ ఆర్ ది క్యాబినెట్ సో డిజైర్స్. మేం పోతాం, మేం పోయి అడుగుతాం, మేం కనుక్కుంటాం అనే మాట మాట్లాడితే అది రాజకీయంగా కొంత సంబద్ధంగా ఉంటది. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక కమిటీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పోవాలా, వాళ్ళతో టెక్నికల్ ఒపీనియన్ తీసుకోవాలనే విషయంలో రేవంత్ రెడ్డి కూడా కొంత కన్విన్స్ అయినాడు. రేవంత్ రెడ్డి సేస్ వి డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అనలే. కాకపోతే రాష్ట్రంలో ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఏదైతే సలహాలు ఇచ్చినో వాళ్ళను కిలాడీ సంఘం అన్నాడు.
వాళ్ళని ఎప్పుడో బొక్కలు వేయాల్సింది అని అంటే మీరు ఇట్లాగా సపోర్ట్ చేస్తున్నారా? మీరు మా గవర్నమెంటల్ విషయాలకు వ్యతిరేకంగా మీరు ఈ చర్యలు తీసుకుంటున్నారా? అందుకోసం మిమ్మల్ని ఎప్పుడో బొక్కలు వేస్తే బాగుండేది, ఏదో పోనీ అని మిమ్మల్ని వదిలేట్టున్నాడు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాకు నష్టం చేర్చేటువంటి పనులు కనుక ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ చేస్తుంటే ఆయనని ఎవడు ఆపలేదే. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంపదను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కదా. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నాడు, తర్వాత ప్రతిపక్ష నాయకులందరూ బొక్కినారన్నారు. ఇంకొక మాట ఏమన్నాడు, ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు చేసిన అవినీతిలో భాగస్వాములే, అందుకే వాళ్ళు బీఆర్ఎస్ ఎజెండాతోనే అక్కడికి పోయి ఈ రిపోర్ట్ ఇచ్చినారు అనే మాట మాట్లాడు. సో హీ డజంట్ వాంట్ టు ట్రస్ట్ ఎనీబడి. తర్వాత రెండోది, వాట్ ఎవర్ బీ ఇట్ ఈస్, మన నానుడు ఏంటంటే, సార్ అవినీతి ఎవరు చేస్తారంటే ఎఫిషియెంట్ వాడే చేస్తాడు, ఇన్ఎఫిషియెంట్ వాడికి అవినీతి చేసే స్వభావం ఉండదు. తర్వాత రెండోది, ఈ సంఘంలో ఉన్నటువంటి ఇంజనీర్లను ఆ రకంగా మాట్లాడడం తప్పు. ముఖ్యమంత్రి నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, ఓకే ఇట్స్ ఆల్ రైట్, దెర్ ఇస్ సచ్ ఎ గ్రేట్ అప్రోర్ ఇన్ ది స్టేట్, కాబట్టి టు ఎలే ది ఫియర్స్, ఈ ప్రజలను వీళ్ళు తప్పుతో పట్టించడం రాంగ్. నేను ప్రజలకు వాస్తవాలు తెలియజెప్తా. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మా ఇరిగేషన్ మినిస్టర్ నేతృత్వంలో ఒక టీం మేము లీడ్ చేస్తాము. ఆ టీములో బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ ని పెడతారా లేదా కేటీఆర్ ని పెడతారా పెట్టుకోమనండి. అందులో బీజేపీ నుంచి వాళ్ళు ఈటల రాజేందర్ని పెడతారా ఇంకెవరిని పెడతారా పెట్టుకోమనండి. ఇట్లా ప్రతిపక్షాల టీము మేము డైరెక్ట్ గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పోయి చైర్మన్ తో కలిసి, సార్ దిస్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ది స్టేట్, మాకు ఇంతవరకు వర్షాలు రాలేదు. మీరు చూడండి, సెప్టెంబర్ అక్టోబర్ అంటున్నారు కదా, నాట్లు మన దగ్గర ఎప్పుడు జరగాలి సార్? బై ఆగస్టు ఫస్ట్ వీకే కదా మన దగ్గర ఖరీఫ్ లో నాట్లన్నీ జరిగిపోయేది ప్రతిసారి. ఇవాళ మీరు సెప్టెంబర్ లో అక్టోబర్ లో వర్షాలు పడితే అప్పటికి నందో రాజా భవిష్యత్తు. ఒకళ్ళు వర్షాలు పడకపోతే పడితే ఓకే ఫైన్. ఆరుతడి పంటలు అంటున్నారు కదా సీఎం సార్. ఏ ఆరుతడి పంటలు ఎన్నడు పండించినాడు సార్? ఆయన ఎన్నడు వ్యవసాయం చేసినాడు సార్? ఏం మాట్లాడుతున్నాడు? ఆరుతడి పంటలు, పచ్చని పొలాలలో ఆరుతడి పంటలు ఏంది సార్? బుద్ధి లేని మాట మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఈ వెరీ క్యాజువల్. ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అబ్సల్యూట్లీ క్యాజువల్. హీ డజంట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అదే నువ్వు ఏం ప్రపోజ్ చేయాలి? వాళ్ళ అంత పెద్ద సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఎస్ వీఆర్ అలైవ్ టు ది పబ్లిక్ ఒపీనియన్, we respect the sentiments expressed by the opposition parties. I want to send a team by my irrigation minister. He will lead the team. The others will cooperate. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి మంత్రి ఇద్దరుని ఎట్లా పెడతారు సార్? ఒకవేళ ఉప ముఖ్యమంత్రి అన్నా లీడ్ చేయాలి ఆ టీమును, లేదంటే ఇరిగేషన్ మినిస్టర్ అయినా లీడ్ చేయాలి కదా. ఇరిగేషన్ మినిస్టర్ ఇస్ ది ప్రాపర్ పర్సన్, బికాజ్ ఆయనకి హీ హెస్ గాట్ ది నో హౌ, నాలెడ్జ్, తర్వాత విషయాల మీద ఎక్స్పోజర్ ఉన్నది. కాబట్టి ఆయన నేతృత్వంలో ఒక టీం కాన్స్టిట్యూట్ చేసేసి, ఉత్తమన్నా మీరు వెళ్ళండి డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మాట్లాడండి, మళ్ళొక్కసారి పునరాలోచన చేసేసి, మరి మా దగ్గర ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేసినారు, డూ యూ అగ్రీ విత్ దిస్ వ్యూ ఆర్ డూ యూ డిసగ్రీ విత్ దిస్ వ్యూ? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మాకు ఒక 2-3 డేస్లలో ఒక రిపోర్ట్ ఇవ్వండి, లేదా ఒక అథారిటేటివ్ ఒక ప్రొనౌన్స్మెంట్ చేయండి, మేము పంపింగ్ చేయొచ్చా లేదా అనే మాట చెప్పాలి కదా. కేసీఆర్ ఇంజనీర్ కాదు, మరి ఈయన మాత్రం ఇంజనీరా? ఇంజనీర్ శ్రీనివాసుని కాదని ఈయనే ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈయన మనల్ని అంతా బేవకూఫులు చేయడానికి అక్కడ ఉన్న విలేకరులు అడగద్దా? సార్ మీరు ఈటల రాజేందర్ నేతృత్వంలో ఎట్లా టీం పోతుంది? మీరెందుకు మీ ఇరిగేషన్ మినిస్టర్ నేతృత్వంలో టీంను డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పంపరు? మీరెందుకు కిషన్ రెడ్డి గారిని అడగరు? కిషన్ రెడ్డి గారి లెటర్ మీదనే కదా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి పైర్స్ ఎందుకు కుంగిపోయినాయి, ఏం జరిగింది అనే విషయాలు తెలియజేసింది. ఎందుకు అడగడం, ఎందుకు భేషజాలు అంటే, you don't want to cooperate with anybody, nor you want to take cooperation from others. నాది ఒంటెద్దు పోకడా, నేను చెప్పిందే రాజ్యం. 9.5 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దండుకున్నారు, ఇప్పుడు మేము దండుకుంటాం, మాకు అధికారం ఉంది, ఇప్పుడు మేము ఈ పీరియడ్ లోపల మేము ఎంత వీలైతే అంత దండుకోవాలా, గదే ఆలోచన తప్ప ఇతరతరం లేదు. నిజానికి చిత్తశుద్ధున్న ముఖ్యమంత్రి, ప్రజాభిప్రాయాలకు గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి అయితే అందులో అంత పెద్ద సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్సే అక్కర్లేదు. కేవలము నేను మా ఇరిగేషన్ మినిస్టర్ ని మా ఇంకొక సభ్యుడిని ఇచ్చి, వీళ్ళిద్దరు ఉంటారు, బీఆర్ఎస్ నుంచి ఒకళ్ళని ఒక రిప్రజెంటేటివ్ ని, బీజేపీ నుంచి ఒక రిప్రజెంటేటివ్స్ ని, మజ్లిస్ నుంచి ఒక రిప్రజెంటేటివ్స్ ని, వీళ్ళందరితో కలిసి ఒక టీం పంపిస్తాను డ్యామ్ సేఫ్టీ అథారిటీకి. వాళ్ళు ఏదన్నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే దాని ప్రకారంగా నేను అమలు చేస్తా అనే మాట అంటే అయిపోయింది. ఎందుకు ఈ ఇంజనీర్లను పాపం కష్టపడి వాళ్ళు పోయి తెలంగాణ రైతాంగానికి సహాయపడడానికి అని వాళ్ళు పోయి వాళ్ళను ఆర్ఎంపీ డాక్టర్ల కంటే కిలాడి కమిటీ ఇటు తిడతారా సార్? సలహా ఇచ్చిన వాడిని అర్థం ఉండాలి అసలు. ఇప్పుడు వాళ్ళ మీద ఒకసారి అడుగుదాం. తాడు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. తాడు శ్రీనివాస్ గారు